గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నేను డాక్టర్ సదానందం, ఎమర్జెన్సీ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ప్రీ డయాబెటిక్ స్టేజ్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఈ ప్రీ డయాబెటిక్ స్టేజ్ అంటే నార్మల్ పర్సన్కి టైప్ 2 డయాబెటీస్కి మధ్యస్థంగా ఉంటుంది. ఇందులో నార్మల్ పర్సన్ కన్నా షుగర్స్ ఎక్కువగా ఉంటాయి, టైప్ 2 డయాబెటీస్ కన్నా తక్కువగా మెయింటైన్ అవుతూ ఉంటుంది. సో ఇది మరి సీరియస్ కండిషన్ అంటే హెల్త్ పరంగా ఆలోచిస్తే అయితే ప్రీ డయాబెటీస్ అనేది సీరియస్గా తీసుకోవాల్సిన కండిషనే. అండ్ దీని లక్షణాలు ఎలా ఉంటాయి అంటే తొందరగా కలిసిపోవడము, మన పని మనకి చేసుకోవాలనిపించకపోవడం, అబ్నార్మల్ వెయిట్ గెయిన్ కానీ అబ్నార్మల్ వెయిట్ లాస్ కానీ, మోచేతులకు కానీ మోకాళ్ళ పైన కానీ మెడ చుట్టూ కానీ నల్లగా మారడం, అకాంతోసిస్ నైగ్రికాన్స్ అంటాము. ఇలా నల్లగా మారడం కానీ, తరచుగా మూత్రం వెళ్ళాలనిపించడం కానీ, తిన్న తర్వాత వెంటనే ఆకలేయడం కానీ ఇలాంటి లక్షణం. మరి ప్రీ డయాబెటీస్ని ఎలా నివారించుకోవాలి? దీనికి 2 ముఖ్య మార్గాలు ఉన్నాయి. ఒకటి ఆహారపు అలవాట్లు మార్చుకోవడం ద్వారా, అంటే మనం తీసుకునే ఆహారం లోపల కార్బోహైడ్రేట్స్ తగ్గించుకొని ప్రోటీన్ ఫైబర్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలా. రెండవది లైఫ్ స్టైల్ మాడిఫికేషన్, మన శరీరపు అలవాట్లు మార్చుకోవాలా. వ్యాయామం చేసే అలవాటు లేకపోతే వారంలో కనీసం 5 రోజులు వ్యాయామం చేసుకొని 2 రోజులు విశ్రాంతి తీసుకున్నా పర్లేదు. రెగ్యులర్గా వ్యాయామం చేసుకోవడము. వెయిట్ ఎక్కువగా ఉన్న వాళ్ళు వెయిట్ రిడక్షన్ మీద అట్లీస్ట్ 15 to 20%, ఒక 3 months లోపల 15 to 20% వెయిట్ రిడక్షన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే ప్రీ డయాబెటీస్ నుంచి నార్మల్కి వచ్చే అవకాశం ఉంది. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే దయచేసి నా పేజ్ని ఫాలో చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తుండండి. థ్యాంక్ యూ.